మహాభారతంలో కర్ణుడి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతను మహాభారతంలో ఉన్నతమైన స్థానంతో పాటు ఎన్నో సంక్లిష్టమైన సమస్యలను ఎదుర్కొన్న వ్యక్తి. అటువంటి కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఎవరు ఏ దానం అడిగినా లేదనకుండా ఇస్తాడు. అలాగే ధర్మరాజు కూడా ఇస్తాడు. అలాంటప్పుడు కర్ణుణ్ణి మాత్రమే దానవీర శూరకర్ణ అని ఎందుకంటారో మీకు తెలుసా? ఇదే విషయం గురించి ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా అడుగుతాడు. మాధవ, మా అన్న అయిన ధర్మరాజు నిత్యం ఎంతోమందికి ఎన్నో రకాల దాన ధర్మాలు చేస్తుంటాడు. అయినప్పటికీ దానంలో కర్ణుణ్ణి మించిన వారు లేరని ఎందుకంటారు అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పూర్తిగా విన్న తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక కథలోకి వెళితే, ముందుగా దానం యొక్క ప్రాముఖ్యతను మరియు దానం ఎలా చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం. దానం అనేది కేవలం డబ్బు రూపంలోనే ఉండవలసిన అవసరం లేదు. దానం చేయడం అంటే ఇతరులకు ధన రూపంలో కానీ, వస్తువు రూపంలో కానీ, లేదా సేవ రూపంలో కానీ చేసే సహాయాన్నే దానంగా చెప్పవచ్చు. ఇది సనాతన ధర్మంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దానం చేయడం వల్ల పుణ్యం వస్తుందని, ఆత్మశుద్ధి జరుగుతుందని మరియు దైవాశీర్వాదం లభిస్తుందని నమ్ముతుంటారు. అంతేకాకుండా మనం చేసే సహాయాన్ని కూడా దానంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, మనం చేసే దానం నుండి ఎటువంటి ఫలితాన్ని ఆశించకపోవడమే అసలైన దానం. ఇక దానం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, దానం చేసే వ్యక్తి ఆ దానాన్ని తీసుకునే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన అర్హుడా లేదా అని ఆలోచించి రుజువు చేసుకొని దానం ఇవ్వాలి. ఒకవేళ దానం తీసుకునే వ్యక్తి దాన స్వీకరణకు అర్హుడు కాకపోయినా అతనికి దానం ఇస్తే అటువంటి దానాన్ని అపాత్ర దానం అంటారు. ఈ అపాత్ర దానం సమాజానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఎలా అంటే, మనం చేసే దానం దాన్ని తీసుకునే వ్యక్తికి అత్యంత అవసరమై అతనికి ఉపయోగపడేలా ఉండాలి. అంతేకాని కొందరు తాము పొందిన దానంతో సోమరులుగా మారి సమాజ అభివృద్ధికి అడ్డుపడతారు. దీంతో పాటు చెడు వ్యసనాలకు బానిసై మోసపూరిత మాటలతో దాతలను ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి అర్హులైన వారికి మాత్రమే దానం ఇవ్వాలి. ఇక కథలోకి వెళితే, శ్రీకృష్ణుడు అర్జునుడితో నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇంకొద్ది రోజుల్లో నీకు దొరుకుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అదే రోజు కృష్ణుడు కొన్ని రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాన్ని, తుఫానుని రాజ్యమంతా సృష్టిస్తాడు. ఆ సమయంలో కొంతమంది బ్రాహ్మణులని ధర్మరాజు దగ్గరికి, మరికొందరు బ్రాహ్మణులని కర్ణుడి దగ్గరికి పంపిస్తాడు. ఇక ధర్మరాజు దగ్గరికి వెళ్ళిన బ్రాహ్మణులు, రాజా, మేము హోమం చేయడానికని వచ్చాము. కాబట్టి మాకు ఒక 100 కిలోల పొడి చందనపు చెక్కలను సమకూర్చగలరా అని అడుగుతారు. దానికి ధర్మరాజు తన వద్ద ఉన్న భటులను పంపించి పొడి చందనపు చెక్క కోసం రాజ్యమంతా వెతికిస్తాడు. కానీ తుఫాను ప్రభావం వల్ల ఎక్కడా పొడి చెక్క దొరకదు. దాంతో ధర్మరాజు బ్రాహ్మణులతో, మీరు చేయబోయే హోమానికి తడి చెక్క పనికిరాదు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను. దానికి బదులుగా ఇంకా ఏదైనా అడగండి, ఖచ్చితంగా ఇస్తాను అని అంటాడు. దాంతో ధర్మరాజు దగ్గరికి వెళ్ళిన బ్రాహ్మణులు వెనుదిరుగుతారు. ఇక కర్ణుడి దగ్గరకు వెళ్ళిన బ్రాహ్మణులు ధర్మరాజును అడిగిన విధంగానే హోమం చేయడానికి 100 కిలోల పొడి చెక్క కావాలని అడుగుతాడు. అప్పుడు కాసేపు కర్ణుడు ఆలోచించి తన భవనంలో ఉన్న కిటికీలని, తలుపులని పగలగొట్టించి ఆ పొడి చందనపు చెక్కలని బ్రాహ్మణులకు హోమం చేసుకోవడానికని ఇచ్చేస్తాడు. ఇక్కడ ధర్మరాజు దృష్టిలో దానం ఇవ్వడం అనేది ధర్మం కాబట్టి ధర్మరాజు దానం ఇస్తాడు. కానీ కర్ణుడికి దానం అనేది తన స్వభావం. అందుకే కర్ణుడిని మాత్రమే మహాభారతంలో దానవీర శూరకర్ణ అని అంటారు. ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి అర్థమయ్యేలా వివరించాడు. ఇప్పుడు చెప్పండి, వీరిలో కర్ణుడు గొప్పవాడా లేదా అర్జునుడు గొప్పవాడా అనేది కమెంట్ చేసి చెప్పండి. జై శ్రీకృష్ణ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల
ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.